ఇక్కడ ఈ పక్కనే ఉంటుంది కదా, పక్కనే పాలకుర్తి. పాలకుర్తి కాడ చాకలైలమ్మ మీరు చూడలే, నేను కూడా చూడలే వాస్తవానికి. కానీ ఆమె పేరు ఇప్పటిదాకా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇటు పక్కనే సర్దార్ సర్వాయి పాపన్న ఉంటాడు, ఇక్కడనే కిలాషాపూర్ కాడ. ఇక్కడికి పోతే దొడ్డి కొమరయ్య ఉంటాడు. వీళ్ళందరినీ మనం ఎందుకు యాద పెట్టుకుంటున్నాం అంటే వాళ్ళు మన జాతుల కోసం కొట్లాడారు, మన భవిష్యత్తు కోసం కొట్లాడారు కాబట్టి యాద పెట్టుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం మీ అందరికి చెప్పాల్సినటువంటిది, ఎందుకు మన బతుకులు మారట్లేదు, ఎందుకు స్కాలర్షిప్స్ వస్తలేవు, ఎందుకు చదువుకోవడం వ్యాపారం ఎందుకైందంటే ఒకటి, కేసీఆర్ అధికారంలో ఉండు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమన్నాడు కేసీఆర్ గారు? నీ మనమడు నా మనమడు, రిక్షా దొక్కుకునేటోని మనమడైనా కేసీఆర్ మనమడైనా ఒకటే స్కూల్లో ఒకటే బెంచ్లో కూర్చొని చదువుకోవాలని చెప్పిండు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ మనమడు అమెరికాలో చదువుతుండు, మన మనమడు సర్కార్ బడ్లే ఆ కూలిపోయిన చెట్టు కింద కూర్చొని చదువుతా ఉన్నాడు. విద్యా వ్యవస్థను నాశనం చేసిర్రు. ఎందుకనంటే ఈ పిల్లలు చదువుకుంటే వీళ్ళు జ్ఞానం పెరిగితే వీళ్ళు రేపు పొద్దుగాల ప్రశ్నిస్తారనేటువంటి ఉద్దేశంతో మీకు స్కాలర్షిప్ లేకుండా మీరు ఫర్దర్ చదువులు చదవకుండా మీ స్కీమ్లన్నీ ఆపేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సీఎం వచ్చిన తర్వాత ఆయన ఏమంటుండు? నేనే విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకున్నా అంటుండు. నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, ఈ జనగామ చౌరస్తాలో ఈ పిల్లల మధ్యలో నువ్వురా నేను ఉంటా, నేను అడిగే 10 ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు, మా ఆడబిడ్డల్ని అందరిని కూడా నీతో జైగొట్టిస్తా. కానీ ఎవరు తీసుకుపోయిండు? ఈ బిడ్డల సొమ్ము ఎవరు తీసుకుపోయిండు? ఈ బిడ్డలకు దక్కాల్సినటువంటి ఆయన మనవడు రేవంత్ రెడ్డి గారి మనవడు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు మన సొమ్ము తీసుకొచ్చి ఆ మెస్సీకి ఇచ్చి వాళ్ళ మనమనితో ఫుట్బాల్ ఆడిపిస్తా ఉన్నాడు. మనమేమో అన్నం కావాలి, హక్కులు కావాలి, పుస్తకాలు కావాలని మనం లొల్లి పెడతా ఉంటే వాళ్ళేవో ప్రజాసొమ్ముతోని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందుకోసమే విద్యార్థి యువకులారా మీ అందరి కోటి చెప్తా ఉన్నా, మన బతుకులు మారాలంటే రాజకీయాలు మారాలంటే మన ఆలోచన మారాలి. సపోజ్ ఈ జనగామ జిల్లా తీసుకుందాం. ఈ జనగామలో దాదాపు ఓన్లీ ఇక్కడ మన బీసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? చేయలేవటారు బీసీ వాళ్ళు, మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారుగా. ఓకే, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? అందరూ అలే కదా, రైట్. ఇక్కడ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరు? పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. ఆయన మీద పోటీ చేసిన ఆయన ఎవరు? కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు. వీళ్ళు ఏం చేసిరు? ఒక ఆయన్నేమో అనురాగ్ యూనివర్సిటీ పెట్టుకున్నాడు, ఇంకొక ఆయన్నేమో కొమ్మూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఈడ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎంట్రన్స్ రాసి మళ్ళీ వీళ్ళ దగ్గర పోయి పైసలు కట్టి అలా దాంట్లో జాయిన్ కావాలి. 3 విషయాలు. విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరున్నారు ఈ జనగామ నియోజకవర్గంలో. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? 2,30,000 ఓట్లున్నాయి. 2,30,000 ఓట్లలో రెడ్డి వాళ్ళ ఓట్లు కేవలం 11,006 ఓట్లు, బీసీ వాళ్ళ ఓట్లు 1,26,000 ఓట్లు. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వీళ్ళే ఎమ్మెల్యేలుగా, ఈయన కాకపోతే ఆయన అయితే అంటాడు, ఆయన కాకపోతే ఈయన అయితే అంటాడు. 2 విషయాలు నానా. ఇక్కడ విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ దిక్కు, ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా వ్యాపారాన్ని చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఓ దిక్కు, విద్యను వ్యాపారం చేసుకొని అమ్ముకుంటున్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఓ దిక్కున్నాడు కదా. మరి ఈ విద్యను వ్యాపారం చేసి అమ్ముకునేటోళ్ళ దగ్గర నుంచి మన జనగామను రక్షించుకుంటే మన బిడ్డలకు ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకాలా. ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకాలనేటువంటి ఉద్దేశంతో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఓవైపు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓవైపు,
మనందరి వైపు మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం, మంచి చదువుల కోసం, మన అమ్మా నాన్న కష్టం కలగకుండా మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం ఇగో భిక్షపతి గారు ఉన్నారమ్మా ఇక్కడ. ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా మన డాక్టర్ భిక్షపతి గారిని వాళ్లకు ఈ జనగామ జిల్లా ఇన్ఛార్జిగా నియామకం చేయడం జరుగుతా ఉంది. ఈ జనగామ నియోజకవర్గానికి రేపొద్దుగాల ఎటువంటి రిజర్వేషన్ ఆటంకం రాకుండా పోతే ఈ జనగామకు భిక్షపతి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం ఈ వేదిక నుంచి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఎక్కడి నుంచి వచ్చిండు? ఆర్మీలో బార్డర్లో 20 ఏళ్ల పాటు సైనిక దేశానికి సేవ చేసి వచ్చినటువంటి బిడ్డ. విద్యను వ్యాపారం చేసుకొని అమ్ముకుంటున్న వాళ్ళు మా బిడ్డలకు చదువు ఫ్రీగా దక్కాలని చెప్పి వచ్చినటువంటి బిడ్డ మీ డాక్టర్ సాబు. ఈయననే జనగామ జిల్లాకు కాబోయే, జనగామ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే భిక్షపతన్న. గట్టిగా చెప్పండి. భిక్షపతన్నని ఎమ్మెల్యేని చేసుకుంటే మన బతుకులు మారుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఓకేనా మరి? థ్యాంక్ యూ డాక్టర్ సాబ్, కూర్చోండి. ఇక మా అక్క ఇగరా అడవిలో 30 ఏళ్ళు అడవిలో గన్ను పట్టుకొని తిరిగింది. 30 ఏళ్ళు గన్ను పట్టుకొని తిరిగింది మా అక్క. అడవిలో అర్ధరాత్రి పూట ఎన్నో ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకొని వచ్చింది. సీతక్క కంటే సీనియర్ నక్సలైట్ అక్క. సీతక్క కంటే సీనియర్ నక్సలైటు. ఇలా మా ఆడపడుచు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఆడపడుచు మా వనజక్క, పటేల్ వనజక్క. అక్క కళ్ళ ముంగట ఎంతో ఎన్కౌంటర్లు జరిగినాయి, ఎన్నో మారణ హోమాలు జరిగినాయి. మా ఆడబిడ్డల బతుకు మారాలి, మా తెలంగాణ ప్రజల బతుకు మారాలని చెప్పి వచ్చినటువంటి మన మేరోళ్ళ ఆడబిడ్డ, మన బీసీల ఆడబిడ్డ పటేల్ వనజక్క. ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చరిత్ర ఉంది. అందుకోసమే ఈ జనగామలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, మీరు పోయి మీ అమ్మా నాన్నకి చెప్పండి. ఏం చెప్తారు? జనగామ జిల్లాకు మన బీసీ ఎమ్మెల్యే కావాలని చెప్పండి. జనగామ జిల్లాకు, జనగామ నియోజకవర్గానికి మన బీసీ ఎమ్మెల్యే కావాలని చెప్పండి. అలాగే పిట్టల సురేష్ ఒక్కసారి రాను. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటిసారిగా ఒక టికెట్ అనౌన్స్ చేసింది. అది భిక్షపతి గారికి. దేశ సేవ చేసి వచ్చిన బిడ్డకు మేమందరం కూడా సెల్యూట్ చేస్తూ మీకు స్వాగతం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఎమ్మెల్యే టికెట్ మా పెద్దన్నలైన ముదిరాజు బిడ్డకి ఇస్తా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డకి ఇస్తా ఉన్నాం. తమ్ముడు సురేష్ చెప్తా ఉన్నా, నువ్వు ఏం చేస్తావో తెలియదు. ఇక్కడ ఈ బిడ్డలకు చదువులు బాగుండాలి, బతుకులు బాగుండాలంటే ఈ నియోజకవర్గంలో మన జెండా ఎగరాలి. ఆ జెండాకు నీది బాధ్యత. డాక్టర్ భిక్షపతి గారిని మీరు ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకా